ముఖ్యంగా రోజా రొయ్యల పులుసు తర్వాత జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ గతంలో ఈ ప్రగతి భవన్కి వెలిసి వీర తిలకం దిద్దిండు జలాలన్నీ ఆంధ్రాకి ఇచ్చిండు ఏమంటారు సార్? కేసీఆర్ కంటే గొప్ప చీఫ్ మినిస్టర్ అనిపించుకోవాలంటే ఆయన కంటే మంచి పనులు చేయాలి. కేసీఆర్ విషయంలో కూడా చెప్తాను, సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో ఆయనను ఏలు పెట్టి చూపెట్టేవాళ్ళు లేడు. ఇంకా ఒక మాట, 1947 తర్వాత సార్ 2023 వరకు సంక్షేమ విషయంలో అభివృద్ధి విషయంలో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన అన్ని పథకాలను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, ఈ 9.5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంచడంలో, ఆర్థికాభివృద్ధి రేటును పెంచడంలో ప్రపంచంలో ఏ దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా ఎవరు కూడా అంత పెంచలేదు. 62,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2 లక్షల కోట్లు తీసుకుపోయాడు కేసీఆర్. ఈ పెద్ద మనిషి 70,000 కోట్లు మేనేజ్ చేశాడు ఇప్పుడు ఏడాది లోపలనే. పోనీ అప్పు చేయడంలో కూడా ఆయన 9.5 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఏడాదిలో 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఆయన జీతాలు ఇవ్వలేదని ఎంప్లాయీస్ అంతా అలిగి రేవంత్ రెడ్డిని ఎత్తున పెట్టుకున్నారు. జీతాలు ఇవ్వడంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తర్వాత కేసీఆర్ కూడా లంకె బిందెలు పెట్టుకొని పరిపాలన చేయలేదు. వాళ్ళు ఏదో 50-60 కోట్లు మనకు మిగిలినాయని చెప్పి ఇచ్చి ఉండొచ్చు, కానీ మిగులు బడ్జెట్ చాలానే ఉండే. మిగులు బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్ ఏముంటది? 50-60 కోట్లు ఉండొచ్చు. మిగులు బడ్జెట్ అంటే ఏంది? పంచుకున్నప్పుడు కొంత మనకు వచ్చింది, అప్పులు వచ్చినాయి, అప్పులతో పాటు 60-70 కోట్లు మిగులు బడ్జెట్. సార్ ధనిక రాష్ట్రం అన్నారు కదా బాగా. మిగులు బడ్జెట్ అంటే ఏందప్ప? మన అవసరాలన్నీ తీరంగా ఇక మిగిలినాయా? సింగపూర్లో ఒక 2-3 ఇయర్స్ కింద ఏం చేశారంటే వాళ్ళ గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, సింగపూర్ అంతా ఒకటే సిటీ, దాని అభివృద్ధి కోసం పెట్టాల్సిన ఖర్చు అంతా పెట్టిన తర్వాత ఇంకా బడ్జెట్లో డబ్బులు ఉన్నాయి, దాన్ని అందరు అకౌంట్లలో ఇస్తారు. దాన్ని మిగులు బడ్జెట్ అంటారు. ఇంకోటి, మనం ఒక బడ్జెట్ పెట్టుకుంటాం, ఒక్కొక్క రంగానికి ఇంత ఖర్చు చేస్తామని చెప్తాం. అన్ని రంగాలకు చెప్పిన పద్ధతిలో ఖర్చు చేసిన తర్వాత ఇంకా డబ్బు మిగిలితే మిగులు బడ్జెట్ అంటాం. అట్లుందా తెలంగాణ పరిస్థితి? తర్వాత మిగులు బడ్జెటే ఉంటే కాళేశ్వరం మీద 80,000 కోట్లు అప్పెందుకు చేస్తాడు? అంటే ఇలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని 50 కోట్లు 60 కోట్లు అంతే పంచుకోగా మనకు వచ్చింది. అంతే వేల సార్ 50,000 కోట్ల 60 కోట్ల ఓన్లీ కోట్లే అంతే. క్యాష్ ఎంత ఉన్నది అప్పుడు? అంటే ట్రెజరీలో ఏమున్నది అనేది ఇంపార్టెంట్ కదా. అవును సార్, అంతే 50-60 కోట్లు ఉండే, దాంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది. అంటే ఒకటి అవగాహన లేనందుకు నేనేమి తప్పు పట్టారు రేవంత్ రెడ్డి, కానీ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత అవగాహన పెంచుకోవాలి కదా. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంటుందంటే, ఆయనకు పరిపాలన మీద కానీ, ఆయనకు తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే విషయంలో కానీ ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడినట్టుంటుంది. ఎట్లుంటుంది? ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడుతారు, సినిమాల డైలాగులు చెప్తారు, లేదా సినిమా టైటిల్స్ హిందీ మాట్లాడతారు కదా, హిందీ రానోడు ముఖదర్తా సికిందర్ బాబీ అనుకుంటారు, సినిమా పేర్లనే చదువుతారు. ఇప్పుడు ఆయన పరిపాలన అట్లుంది. ఏ విషయంలో కూడా ఆయనకు అపరిపక్వత కనబడుతుంది, పరిపక్వత రాలేదు. కానీ ఫ్రీ కరెంట్ మీరు అన్న నీళ్ళ చెప్పాలి నేను సార్. రొయ్యల పులుసుకో లేకుంటే ప్రగతి భవన్లో భోజనాలు పెట్టో కృష్ణా జలాలు కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిండు. తెలంగాణను సర్వనాశనం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాదాపు 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆ పాపానికి అంతా కూడా మూల్యం చెల్లించాల్సింది టీడీపీ, కాంగ్రెస్లే. వాళ్ళ పరిపాలనని అస్తవ్యస్తమైంది తెలంగాణ. ఇవాళ పాముగుట్టి వేలాది మంది రైతులు చచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం పొలాలలో పోయి పాముల మీద అడుగులేసి కాటుకు బలైపోతున్నారు. ఎలక్ట్రిసిటీ పవర్ షాక్తో చచ్చిపోతున్నారు. ఇదంతా కూడా మళ్ళీ మొదలైంది. చేనేతకారుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ ఇప్పటికి దాదాపు 500-600 మంది చనిపోయారు, కుటుంబాలతో సహా బలైపోతున్నారు. అంటే ఈ ఆత్మహత్యలను తగ్గించింది కేసీఆర్, చేనేతకారుల ఆత్మహత్యలను తగ్గించింది కేసీఆర్, 24 గంటలు కరెంట్ వచ్చేలాగా చేసింది కేసీఆర్. కానీ ఈ 24 గంటల కరెంట్కి సంబంధించి కూడా ఒక స్కామ్ ఉంది అని చెప్పి మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఇప్పుడు ఈయన అసమర్థుడు అనుకుంటే కనుక స్కామ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. నిన్ను ఎవడు బయట పెట్టద్దు అన్నాడు, నిన్ను ఎవడు అరెస్ట్ చేయొద్దు అన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పిన మీడియాలో, కేసీఆర్ కనుక దోచుకున్నాడు అని అంటే మీరు బయట పెట్టండి, సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిని నేనే ఉంటా అని చెప్పాను.
₹1 అవినీతిని బయట పెట్టగలిగాడు. బండి సంజయ్కి సంబంధించి సవాల్ కూడా విసిరిండు కదా సార్ రీసెంట్ గా. బండి సంజయ్ బీజేపీ కాపాడుతుంది కేటీఆర్ హరీష్ రావుని బీఆర్ఎస్ ని. నేను ఏమంటున్నా, ఎర్రగడ్డల పిచ్చోళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఈయన మాట్లాడే మాటలన్నీ పిచ్చి మాటలే. అట్లా ఏమైనా ఉంటుంది సార్? బీజేపీ కాపాడే ఏమైనా అవకాశం ఉంటుందా? బీజేపీని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి. బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. బీజేపీ కనుక ఆ రోజు అన్ని స్థానాల్లో పోటీ పెట్టి మోడీ వచ్చి ఓ 50 స్థానాల్లో ప్రచారం చేస్తుంటే రేవంత్ రెడ్డి గెలిచేవాడే కాదు. అధికారంలోకి వచ్చే పార్టీ కాదు అది. కేసీఆర్ వచ్చేవాడు ట్రయాంగిల్ ఓట్స్ చీలి. ఆ ఓట్స్ చీలకుండా మోడీ ఏం చేశాడంటే పరోక్షంగా కాంగ్రెస్ కు సహకరించాడు. అప్పుడు ఆయన సహకరించి ఇప్పుడు ఆయన బీజేపీ మొత్తం పోటీ చేసినట్టు కదా సార్ అన్ని నియోజకవర్గాల్లో. ఏవో నామినల్ గా పెడతారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కిషన్ రెడ్డో లేకుంటే మోడీయో అమిత్ షానో అక్కడ ప్రచారానికి పోతారు. వాళ్ళు 15 సీట్లు కాన్సన్ట్రేట్ చేశారు, 8 గెలిచారు. అంటే వాళ్ళు వెనక్కి తగ్గారు. ఇప్పుడు బాగా దూకుడుగా పోతున్న బండి సంజయ్ వెనక్కి లాగింది ఎందుకంటే వన్ సైడ్ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ దించాలని. ఈ దేశంలో ఎవడన్నా మోడీకి అగైనెస్ట్ గా చిత్తశుద్ధితోని ఆయన దించాలని ప్రయత్నం చేసి నెక్స్ట్ టైం ఆయన గవర్నమెంట్ రావద్దని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఒక్కటి చేసైనా అడ్డుకోవాలనుకున్నది ఓన్లీ కేసీఆర్. మోడీ పట్ల కేసీఆర్కు ఉన్నంత వ్యతిరేకత కానీ ఆయన బిహేవియర్ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, 5 ఏళ్ళు రాష్ట్రానికి ఏం చేయకపోవడం కావచ్చు. అందుకే కదా భారత రాష్ట్ర సమితిని పెట్టింది, ఆయన ఢీకొనడానికే కదా. కాంగ్రెస్ కు చేత కాదు నేనన్ను ఎదుర్కొంటాను కదా పెట్టింది. ఒకవేళ కేసీఆర్ కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఎట్లుంటే సార్ పరిస్థితి ఎట్లుంటే? కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే 2 ఉండేది. ఒకటి, ఆయనేమి ముందు ప్రామిసెస్ ఏం చేయలేదు. ఉన్న బడ్జెట్ ఏందో తెలుసు ఆయనకు. వీళ్ళలాగా అడ్డగోలు ప్రామిసెస్ చేయలేదు. వీళ్ళు చేసినాక 2వ విడత మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము కూడా ఇస్తాం 15,000 రైతు బంధు అని అన్నాడు. అలాగే పెన్షన్ కూడా. ఆయనకి ఏంటంటే పరిపాలన అనుభవం ఉన్నది, తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉన్నది. ఆయన అనుకుంటే ఆయన తేయగలుగుతాడు, చేయగలుగుతాడు. అప్పు పుట్టించేవాడు, కొన్నిట్లో కట్ చేసైనా కొన్ని పెంచేవాడు. ఒకటి, రైతులు సుసంపన్నంగా ఉండేవాళ్ళు. నీళ్లు అప్పుడు కనీసం 85 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి అంటే 1,25,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటి. ఆయన ఏవైతే పూర్తి చేయలేకపోయాడో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే స్థాయిలో ఉండేది. ఇదే మహబూబ్నగర్ జిల్లా, ఇదే రంగారెడ్డి జిల్లా, ఇదే నల్గొండ జిల్లా. డిండి ప్రాజెక్టు పూర్తయ్యేది. కాళేశ్వరం ఒక 2-3 నెలల్లో రిపేర్ అయిపోయి ఇప్పుడు రబీ పంటలకు తుంగతుర్తి దాకా నీళ్ళు ఇచ్చి ఉండేవాడు. అన్ని చేతులారా తెలంగాణ ప్రజలు చేసుకున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటే చాలా విషయాలలో బాగుండేది. కానీ ప్రజలు అనుకున్నట్టుగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కొద్ది అహంకారం అనేది పెరిగేది. అంటే పరిపాలన విషయంలో బాగుండేది, ప్రజలకు ఏం జరగాలి అనే దానిలో మనం మచ్చ లేకుండా ఉండేది. వ్యక్తిగతంగా మాత్రం ఇంకా వాళ్ళు కలవకపోవడము, మంత్రుల దగ్గర రానియకపోవడం, ఎమ్మెల్యేల దగ్గర రానియకపోవడం, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఉద్యమకారుల దగ్గర రానియకపోవడం, ఇవన్నీ ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుండే. ఎందుకంటే నేను ఓపెన్ గానే చెప్తా, నాకేం పోయేది ఉంది, ఉన్నది చెప్పాలి ప్రజలకు, మనమే దాచుకోవాలన్నా. వాస్తవంగా ఏంటంటే రెండోసారి గద్దెనెక్కించిన తర్వాతనే మనం చేంజ్ చూస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళందరూ యాటిట్యూడ్స్ లో, ఈవెన్ ఎమ్మెల్యేలు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ కింద నుంచి ఎమ్మెల్యేలకు కూడా అదే అహంకారం ఉండే.